ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపై అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా మాట నా నాలుకకు రాకమునుపై అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మలకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమే, బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాటిగా ఉండి ప్రాణాత్మలను కీలును మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. అనేక విషయములలో మనమంతరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని నెడల అట్టివాడు లోపం లేనివాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుకున్న శక్తి గలవాడగును. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడు అనుకుని నెడల వాని భక్తి వ్యర్థమే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనం. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధు అని తీర్పు నొందుదువు. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగును గాక. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగలిగిన దేవ యేసయ్య నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. నేను మేము పలుకు ప్రతి మాట మీకు తెలిసి ఉన్న తండ్రి. నాయన మాలో ఉన్న ప్రతి విధమైన చెడు మాటలను చెడు తలములను దూరపరిచి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తం మా చిత్తం జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.